హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో మీకు ఇప్పుడు ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది కదా. ఆ ఆలయం పేరే కాశీ విశ్వనాథ టెంపుల్. దీని పక్కనే ఇప్పుడు 3 డోమ్స్తో కనిపిస్తున్న మసీదు పేరు జ్ఞానవాపి మసీదు. జ్ఞానవాపి మసీదు యొక్క వెస్ట్రన్ గోడలో శృంగార్ గౌరీ టెంపుల్ గోడ ఉంది. ఇప్పుడు గౌరీమాత టెంపుల్ అక్కడ లేదు, కానీ గోడ మాత్రం ఉంది. ఇది జ్ఞానవాపి మసీదుని యొక్క వెస్ట్రన్ గోడ చూస్తే టెంపుల్ గోడ లాగే ఉంటుంది. జ్ఞానవాపి మసీదు యొక్క కాంపౌండ్ లోపల వాజు ఏరియా అని ఉంటుంది. ఇక్కడ వాజు ఏరియా అంటే మసీదుకు వెళ్లే ముందు చేతులు కాళ్ళు కడుక్కునే ఏరియా అన్నమాట. ఈ రిజర్వాయర్ లోపల లింగాన్ని గుర్తించారు. శివలింగాన్ని మే 2022లో గుర్తించారు. సో జ్ఞానవాపి కాంట్రవర్సీ గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీకు కంటెంట్ కనుక నచ్చితే దయచేసి వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ మొత్తం కాంట్రవర్సీకి కారణం ఈ జ్ఞానవాపి మసీదు ఉంది కదా. దీని కింద 1660 కంటే ముందే అతిపెద్ద కాశీ విశ్వనాథ ఆలయ మందిర్ ఉండేది అని హిందువులు చాలా గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే జ్ఞానవాపి మసీదు పేరులో ఉన్న జ్ఞానవాపికి అర్థం జ్ఞాన్ అంటే జ్ఞానము అని, వాపి అంటే నీటిని నిల్వ ఉంచే గుంత అని లేదా బావి అని అర్థం. ఇక్కడ హిందువుల నమ్మకం ఏమిటంటే శివుడు తమ యొక్క త్రిశూలము నుండి తవ్విన బావి ఇది అని, ఈ బావి నుండి వచ్చిన నీటితో పూజ చేసేవారు అని హిందువులు నమ్మకం. ఈ మసీదుకు మరియు ఈ టెంపుల్కి మధ్యలో ఉన్న బావినే జ్ఞానవాపి బావి అంటారు. ఇప్పటికీ మసీదుకు మరియు కాశీ విశ్వనాథ టెంపుల్కి మధ్యలో ఈ జ్ఞానవాపి బావి ఉంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే జ్ఞానవాపి మసీదు పక్కన ఆల్రెడీ కాశీ విశ్వనాథ టెంపుల్ ఉంది. హిందువులు ఏమని నమ్ముతారు అంటే ఒకప్పుడు మసీదు యొక్క స్థలంలో కాశీ విశ్వనాథుడి యొక్క ఇంకొక టెంపుల్ ఉండేది అని నమ్ముతారు. బట్ అక్కడ అంటే ఆ టెంపుల్ పైన ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ఉంది. ఇక్కడ అందరి అనుమానం ఏంటంటే వారణాసి అనే ఋగ్వేదాలో చెప్పిన అతి పురాతనమైన నగరం. కాశీని మోక్షనగరి అని కూడా అంటారు. కాశీకు వెళితే మన కోరికలు అన్నీ తీరుతాయి అని హిందువుల నమ్మకం. కాశీలోనే తమ చివరి శ్వాస వదలాలని అందరూ ఆశిస్తారు. అటువంటి కాశీ విశ్వనాథుని మందిరం గౌరీమాత టెంపుల్ మధ్యలో జ్ఞానవాపి మసీదు ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? దీన్ని కావాలనే మధ్యలో నిర్మించారని చాలామంది అంటూ ఉన్నారు. అలాగే చాలామంది నమ్ముతూ ఉన్నారు. అసలు ఇది సాధ్యమా? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మధ్యలో నిర్మిస్తారా ఇలాగా అని. ఇక్కడ దీనిని సపోర్ట్ చేస్తూ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక సెన్సేషనల్ రిపోర్ట్ను ఇచ్చింది. చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే ఈ జ్ఞానవాపి మసీదు కింద ఒకప్పుడు పెద్ద హిందూ టెంపుల్ ఉండేది అని చెప్పింది. హిందూ స్ట్రక్చర్ యొక్క పిల్లర్స్ పైన మసీదును కట్టారు అని రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అంటే గోడలు అలాగే పెట్టేసి జస్ట్ పైన మనకు టోపీ పెట్టారు. అంటే అదే మనకు ఇన్ని రోజులుగా కొన్ని పనికి మాలిన సెక్యులర్ వాదులు మనకు పెట్టినట్టు అన్నమాట. ఇంకా ఈ రిపోర్ట్లో ఏముందంటే వాళ్ళ సర్వేలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్లో తెలుగు, కన్నడ, దేవనగరి భాషల్లో రాసిన మాన్యుమెంట్స్ దొరికాయి అని. ఈ విషయాన్ని మొత్తం కొత్త మలుపు తిప్పింది. మే 2022లో వాజు ఏరియాలో శివలింగం కనిపిస్తే కొంతమంది ఇది జస్ట్ ఫౌంటైన్ అన్నారు. ఇది వాటర్ ఫౌంటైన్ మాత్రమే, శివలింగం కాదు అన్నారు. స్వయాన ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన కేకే మహమ్మద్ గారు జ్ఞానవాపి మసీదు యొక్క స్థలంలో ఒకప్పుడు మందిరం ఉండేది అని మీడియా ముందు అఫీషియల్గా చెప్పారు. అంతేకాదు, అయోధ్యలో రామమందిరం ఉండేది అని ఏఎస్ఐలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన కేకే మహమ్మద్ గారు కూడా సర్వే చేసిన ఆఫీసర్స్లో ఈయన కూడా మెయిన్ ఆఫీసర్. ఏఎస్ఐ సర్వే చేయడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఈయన.
ఇక్కడ ఏఎస్ఐ అంటే పురాతత్వ సర్వేక్షణ. ఈ సర్వేయర్స్ ఏమి చెప్తారు అంటే పురాతనమైన విషయాలపై పరిశోధిస్తారు. ఎగ్జాంపుల్, ఏదైనా పాతబడిన గుడి ఉంది అనుకోండి, ఆర్కలాజిస్టులు ఏం చేస్తారంటే వారు దానిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ గుడి ఏ ఇయర్లో కట్టారు, ఏ పద్ధతిలో కట్టారు, ఏమి వాడి కట్టి ఉంటారు లాంటివి పరిశీలిస్తారు. అంతేకాదు ఈ గుడి ఏ రాజుల కాలం నాటిది అన్న డీటెయిల్స్ కూడా కనుక్కుంటారు. ఫర్ సపోజు ఇది విక్రమాదిత్య కాలంలోదా లేకపోతే అశోక చక్రవర్తి కట్టించారా, ఇలా అన్నమాట. మొత్తం అంతా డీటెయిల్డ్గా వీళ్ళు కనుక్కుంటారు. ఆగస్ట్ 2023లో ఏఎస్ఐ జ్ఞానవాపి మసీదు పైన సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది 839 పేజీల రిపోర్ట్ నిన్న పబ్లిక్ ముందుకు కూడా తీసుకొని వచ్చారు. జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల తరపున కేసు వాదించిన విష్ణుశంకర్ గారు మీడియా ముందుకు వచ్చి ఇలా అన్నారు. మసీదు కింద అతపెద్ద శివుని గుడి ఉండేది. శివుని గుడి మీద మసీదుని కట్టారు అని ఏఎస్ఐ అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చింది అని మీడియా ముందు ఆయన చెప్పారు. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ఎక్కడ ఉంది, దీనిపై మసీదు ఎలా కట్టి ఉంటారు అనే విషయాల మీద మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అసలు మసీదు కింద ఉన్న మందిరాన్ని ఎప్పుడు కూల్చారు, దీని మీద కోర్టు కేసెస్ ఎలా జరిగాయి, నెక్స్ట్ ఏం జరగబోతోంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో వర్తబుల్ అనిపించింది కదా, జస్ట్ ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము సపోర్ట్ చేయండి. వారణాసిలో ఉన్న శివుడి గుడిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 3 సార్లు ధ్వంసం చేశారు. ఇప్పుడున్న జ్ఞానవాపి మసీదు ప్లేస్లో చాలా పెద్ద శివుడి టెంపుల్ను రాజా విక్రమాదిత్య 5వ శతాబ్దం బీసీలో వారణాసిలో కట్టించారు. ఇయర్ 1194 సిఈలో వారణాసి గహదావల్ రాజ్యానికి రాజైన జయచంద్ర అధీనంలో ఉండేది. కానీ జయచంద్ర కుతుబుద్దీన్ ఐబక్తో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. దీని తరువాత ఐబక్ యొక్క ఆసానీ సైన్యం వారణాసి పైన దండయాత్ర చేసి దాదాపు 1000 దేవాలయాలను ధ్వంసం చేసింది. ఇందులో కాశీ విశ్వనాథ్ మందిరం కూడా ఉంది. ఇయర్ 1296లో అక్కడ ఉన్న లోకల్ హిందూ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఏం చేశారంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్కు లంచాలు ఇచ్చి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మరి మందిరాన్ని పునః నిర్మించుకున్నారు. ఇయర్ 1446 నుండి ఇయర్ 1458 మధ్య కాలంలో మహమూద్ షర్కీ అనే ఇండిపెండెంట్ రూలర్ అధీనంలో శివుడి గుడి ఉండేది. షర్కీ రెండవసారి మందిరాన్ని ధ్వంసం చేశాడు. దీని తర్వాత 1570లో బ్యాటిల్ ఆఫ్ ముంగార్లో అనే యుద్ధంలో రాజా తోదర్మాల్ బనారస్కు రాజయ్యారు. ఈయన మళ్ళీ ఈ మందిరాన్ని కట్టించారు. ఈ విషయాలన్నీ మోతీచంద్ర రాసిన కాశీ కా కహానీ అనే బుక్లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇయర్ 1669 ఏప్రిల్ 18 రోజున మొఘల్ రాజు ఔరంగజేబు అధీనంలో బనారస్ ఉండేది. అప్పట్లో శివుని మందిరంలో సనాతన ధర్మం గురించి బోధించేవారు. హిందువుల యొక్క గ్రంథాలను కూడా బోధించేవారు. ఇక్కడ చదువుకోవడానికి హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా వచ్చేవారు. భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచంలోని వేరు చోట్ల నుండి కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవారు. ఇది ఔరంగజేబుకు నచ్చలేదు. వెంటనే ఈ ఔరంగజేబు ఇక్కడ ఉన్న పాఠశాలలు అన్నీ కూడా ధ్వంసం చేయమని హుకుం జారీ చేశాడు. ఎందుకంటే దీనివల్ల హిందూ ధర్మం వ్యాప్తి చేస్తారు అని. మొఘలులకు ఉన్న భయం ఏమిటంటే అప్పట్లో గుళ్ళు అనేవి దేవుడిని పూజించే స్థలాలు మాత్రమే కాదు, ధర్మాన్ని అలాగే జ్ఞానాన్ని కూడా బోధించేవి. కాబట్టి హిందూ బోధన యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి వారిని హింసించడము ఇలాంటివి చేసేవారు. అలాగే వారణాసిలో ఉన్న అన్ని గుళ్ళను కూడా ధ్వంసం చేశారు. అందులో కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉండేది. ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ చూస్తే అందులో తెలుగు, కన్నడ, దేవగిరి భాషల గురించి కూడా ఉంది. అంటే ఇక్కడ వివిధ రకాల స్థలాల నుంచి కూడా
చదువుకోవడానికి వచ్చేవారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఔరంగజేబు శివుని టెంపుల్ యొక్క స్తంభాలను వాడి జ్ఞానవాపి మసీదుని కట్టాడు. 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వ సమయంలో బాబ్రీ మసీద్ రామజన్మభూమి ఇష్యూ వాడివేడిగా జరుగుతున్న సమయంలో ఆ ప్రభుత్వం 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనే ఒక చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ఏమిటంటే 1947 ఆగస్టు 15 రోజు వరకు ఉన్న అన్ని రిలీజియస్ ప్లేసెస్ను అలాగే ఉంచాలి, మార్చకూడదు అనే చట్టాన్ని అమలు చేసింది. ఇక్కడ ఒక్కటి గమనించాలి, ఈ చట్టము బాబ్రీ మస్జిద్ రామ జన్మభూమి కేసుకు వర్తించదు. అలాగే ఈ చట్టం పురాతన ఆలయాలకు, హిస్టారికల్ మాన్యుమెంట్స్కు వర్తించదు. సో ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక డైరెక్ట్గా జ్ఞానవాసిలోకి వచ్చేద్దాం. 1991లో వారణాసి లోయర్ కోర్టులో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారి తరపున ఫస్ట్ టైం కేసు వేశారు. ఈ కేసు కూడా ఎంతో తెలివిగా వేశారంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఎంత తెలివిమంతులో కేసు వేసిన వాళ్ళు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. శివుడి తరపున ఒక వ్యక్తి కేసు వేశారు అన్నమాట. అంటే శివుడు తన మందిరం కోసం తానే స్వయంగా కోర్టుకు వెళ్ళి కేసు వేసినట్లు ఈ కేసు యొక్క అర్థం. శివుడి మందిరం శివుడిదే కదా, కాబట్టి కోర్టులో శివభగవాన్ తరపున మేము కేసు వేస్తున్నాము అని కేసు వేశారు. ఏమని వేశారు అంటే, జ్ఞానవాపి ప్లేస్లో ఒకప్పుడు మందిరం ఉండేది అని, దానిని ఔరంగజేబు కాలంలో కూల్చివేశారు అని, ఈ మసీదుని డెమాలిష్ చేయాలి అని, ఈ భూమిని కాశీ ట్రస్ట్కు ఇవ్వాలి అని, ముస్లిమ్స్ మసీదుని వదిలి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తూ కేసు వేశారు. కానీ 1998 వరకు దీని గురించి ఎటువంటి ప్రోగ్రెస్ అనేది జరగలేదు. 1998లో ముస్లిమ్స్ తరపున అంజుమాన్ ఇంతిజామునియా మసీద్ కమిటీ సభ్యులు ఇలహాబాద్ హైకోర్టులో ఒక కేసు వేశారు. ఏమనంటే, ఇంతకు ముందు చెప్పినట్టు స్పెషల్ రిలీజియస్ యాక్ట్ ప్రకారము మసీదును డెమాలిష్ చేసి మందిరాన్ని కట్టే రూల్స్ లేవు కాబట్టి ఈ కేసును కొట్టి పారేయాలి అని కేసు వేశారు. హైకోర్టు వారణాసి లోయర్ కోర్టు పైన స్టే విధించింది. స్టే అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, యథావిధిగా అంటే ఎలా ఉంటే దానిని అలాగే ఉంచేసేయండి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అని హైకోర్టు లోయర్ కోర్టుకి స్టే విధించింది అని. దీని స్టే అంటే దీని అర్థం ఇదనమాట. దీని తర్వాత దాదాపు 22 ఏళ్ల తర్వాత అంటే 2019లో మళ్ళీ రస్తోగి అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. రస్తోగి అనే వ్యక్తి మళ్ళీ ఈ ఇష్యూని వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో లేవనెత్తారు. ఇక్కడ రస్తోగి కోర్టులో ఏమని చెప్పారంటే, ఇది చాలా బాగుంటుంది వినండి. నేను స్వయంగా జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారి స్నేహితుడిని అని చెప్పారు. ఎంత టాలెంటెడ్ కదా వీళ్ళంతా. అసలు గేమ్ చూసారా ఎంత తెలివిగా ఆడారో. రూల్స్తోనే కొట్టాలి అంటే డైమండ్ని డైమండ్తోనే కట్టాలి అన్నట్టుగా రూల్స్తోనే కొట్టారనమాట వీళ్ళు. జ్ఞానవాపి మసీదు పైన ఆర్కలాజికల్ సర్వే జరిపించాలని శివుని ఫ్రెండ్ అయిన రస్తోగి డిమాండ్ చేశారు. 2020లో మళ్ళీ అంజుమాన్ ఇంతిజామియా మసీదు కమిటీ సభ్యులు ఏఎస్ఐ సర్వే జరిపించవద్దని కౌంటర్ కేసును అయితే ఫైల్ చేశారు. 1991 స్పెషల్ రిలీజియన్ యాక్ట్లో ఒక క్లాస్ ఉంది. దీనిని ముందే మనము చెప్పుకున్నాం కదా. ఈ చట్టం అనేది పురాతన దేవాలయాలకు, హిస్టారికల్ మాన్యుమెంట్స్కు వర్తించదని. సో కాశీ విశ్వనాథ్ ఆలయము కూడా 15th సెంచురీ BCలో కట్టారు కాబట్టి ఇది పురాతన ఆలయం కిందికే వస్తుంది. కాబట్టి దీనికి ఈ యాక్ట్ వర్తించదు. సో ఏప్రిల్
8/2021లో వారణాసి సివిల్ జడ్జ్ ఏఎస్ఐ సర్వే చేయండి అని తీర్పు ఇచ్చారు. ఏప్రిల్ 8, 2022లో కోర్టు మ్యాండేటరీ సర్వే జ్ఞానవాపి మసీదులో చెయ్యాలి అని తీర్పు ఇచ్చారు. ఇక్కడ మ్యాండేటరీ సర్వే అంటే కోర్టులో ఉన్న లాయర్స్ సర్వే చేయడం. మే 2022లో కొంతమంది లాయర్స్ జ్ఞానవాపి మసీదు లోపలికి వెళ్ళి సర్వే చేయగా వాజు ఏరియాలో అంటే కాంపౌండ్ లోపల రిజర్వాయర్లో శివలింగాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక హిందూ ఆలయం ఉన్నట్లు మాకు అనిపిస్తోంది అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ శివలింగం యొక్క ఇష్యూ ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిపోయింది. కొంతమంది దీనిని ఫౌంటైన్ అని అన్నారు. ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళైతే ఇది శివలింగం కాదు, క్లియర్ కట్గా ఇది వాటర్ ఫౌంటైనే అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇంకొంతమంది మహా మేధావులు ఓమి బాబా న్యూక్లియర్ రియాక్టర్ డోమ్ను చూపించి ఇది కూడా శివలింగమా అని చాలా వెటకారంగా ట్రోల్ కూడా చేశారు. దీని తర్వాత సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఏఎస్ జరిపించాలి అంటే ఆర్కలాజికల్ సర్వే జరిపించాలి అని తీర్పు ఇచ్చింది. ఆగస్ట్ 2023లో ఏఎస్ఐ రంగంలోకి దిగి జ్ఞానవాపి మసీదు పైన సర్వే చేసింది. సర్వే తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. మొన్న సుప్రీంకోర్టు ఏఎస్ఐ రిపోర్ట్ను పబ్లిక్ వరకు చేరవేయాలని ఆదేశించింది. అదే నిన్న మనకు పబ్లిక్లోకి వచ్చిన రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో పంచుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రామ జన్మభూమి టైంలో